హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టామ్ గలపు. సో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ అన్ని నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను అన్ని అప్డేట్స్ ఇస్తున్నాను అనమాట. బిగ్ బాస్ టాక్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్. సో అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ ఇంకోటి నాకు అర్థం కానిది ఏంటి అని అంటే, 2000, 3000, 4000 రీచ్ పోతుంది ఒక్కొక్క స్టోరీ అయితే. క్లిక్స్ అయితే ఏం పడట్లేదు అనమాట. అట్లాగే సబ్స్క్రైబర్స్ కూడా ఏం రావట్లేదు. ఎందుకురా ఏంట్రా ఏమైపోతుంది ఈ జనాలకి అని అనిపిస్తుంది అనమాట. అది కూడా ఇంత రీచ్ వెళ్తుంది కాబట్టి ఇట్లాంటి థాట్స్ వస్తాయి. ఎంత కష్టపడుతున్నాము అసలు, ఇంత కంటెంట్ రాసుకొని ఇంత చేసుకొని. ఏమిరా నాయన ఊరిని ఎట్లా తయారయ్యారా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటారా, కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండిరా అనిపిస్తుంది అనమాట. ఓకే, జోక్స్ అపార్ట్. సో ఎపిసోడ్కి వచ్చేస్తే ఏంటి అని అంటే, నేనైతే నిన్న నైట్ 4 వరకు లైవ్ అయితే చూస్తూ ఉన్నాను అనమాట. ఎంత ఫుటేజ్ వచ్చిందంటే దారుణమైన ఫుటేజ్ అనమాట. అవన్నీ మాట్లాడుకుందాం అంత ఎపిసోడ్లో ఏం జరిగింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మరీ అంత ల్యాక్ చేయకుండా కట్టే కొట్టే తెచ్చేలా చెప్తాను అనమాట. నామినేషన్స్ కూడా ఫుల్ ఆన్ ఫైర్లో జరిగిద్ది అనుకున్నా కానీ సెకండ్ వీక్ నామినేషన్స్ కూడా సోగా జరిగినాయి, అస్సలు అనుకోలేదు. అండ్ ఇంకోటి, ఈ బిగ్ బాస్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఫ్రమ్ ద స్టార్టింగ్ డే నుంచి మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారనమాట ఈ బిగ్ బాస్లో. బాలాదిత్య దగ్గర నుంచి అందరు అట్లానే అనిపిస్తున్నారు. ఇప్పుడైతే నాకైతే బిగ్ బాస్ రియాలిటీ షో చూస్తున్నట్లేదు, మోటివేషనల్ వెబ్ సిరీస్ చూస్తున్నట్టు ఉందన్నమాట. సో మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ సెకండ్ వీక్ మీరు ఎవరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అదే కాకుండా డే స్టార్టింగ్ అంటే ఎపిసోడ్ స్టార్టింగ్ వచ్చేస్తే ఏం జరిగింది అని అంటే, అంటే నో ఎలిమినేషన్ జరిగిన తర్వాత ఇనియాతో మాట్లాడుతున్నారనమాట. శ్రీ సత్య అండ్ కీర్తి, నువ్వు సీరియస్‌గా తీసుకోకు, ఇవి జస్ట్ సజెషన్స్ మాత్రమే అని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఆదిరెడ్డి వచ్చేసి రేవంత్‌తో మాట్లాడుతున్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌తోనే గేమ్ బావుండిద్ది, మీరు చాలా స్ట్రాంగ్ అది ఇది అని చెప్పేసి చెప్తున్నాడనమాట. తర్వాత వచ్చేసి ఆరోహి అండ్ సూర్యాది చిన్న గొడవ, చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ అవి ఏదో జరుగుతుంది. అండ్ అదే కాకుండా చెప్పాను కదా, మార్నింగ్ నైట్ 4 వరకు తెలివేసున్నాననమాట. ఇవి ఫుటేజ్ చూసినోడికి ఫుటేజ్ అనమాట. నిద్రపోతున్న వాళ్ళు కూడా నిద్ర లేచి చూసే అంత ఫుటేజ్. ఏంటి అంటే, వీళ్ళిద్దరికి లవ్వా లేదా ఏంటి అసలు ఏం అర్థమైతలేదనమాట. పర్సనల్ కదా అని అంటారు కాసేపు. చాలా 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 జరిగినాయి అనమాట. నాకేమనిపించిందంటే, వీళ్ళిద్దరూ కొంచెం అవన్నీ బయటికి వెళ్ళేదాకా పక్కకు పెట్టేసి గేమ్ ఆడితే చాలా మంచిదని అనిపించింది. ఇది నా పర్సనల్ సజెషన్, అడ్వైజ్ అని కూడా అనుకోవచ్చు ఆరోహికి, సూర్యకి. ఎందుకంటే చాలా మంచిగా ఉన్న సిచ్యువేషన్‌లో వాళ్ళంతట వాళ్ళు చెడగొట్టేసుకుంటున్నారని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే 12 కెమెరాస్ మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అంటే చాలా ఉంటాయి. తెలిసి చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా పక్కన పెట్టేస్తే, వాళ్ళైతే తెలిసే మాట్లాడుకుంటున్నారనమాట. సో ఆ లవ్వు, చిన్న తిత్తిరి పనులు అయన్నీ తీసి పక్కన పెట్టుకొని గేమ్ మీద కాన్సంట్రేట్ చేసుకుంటే బావుండిద్ది అని జెప్పేసి నాకైతే అనిపించిందనమాట. అది. సో, ఆరోహి వెళ్ళేసి సూర్య మైక్ దాచిపెట్టేయడం జరిగింది. ఇనయ అయితే వెతుక్కొని, అదే కాకుండా కెమెరాస్‌కెళ్ళి మాట్లాడుకొని, అండ్ ఆదిత్య కంప్లెయింట్ జేయడం జరిగింది. సో, ఇలాగ కొన్ని జరిగినియనమాట. తర్వాత రేవంత్, శ్రీ సత్య, అర్జున్, శ్రీహాను కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రేవంత్ వచ్చేసి అర్జున్‌కి సెటైర్స్ ఎయడం, అంటే శ్రీ సత్యని చెల్లి అని పిలవడం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇదే పాయింట్ మీద అర్జున్ రేవంత్‌కి నామినేట్ చేశాడనమాట. తర్వాత మాట్లాడుకుందాం. సో, డే స్టార్ట్ అయిపోయింది. సో, డే స్టార్టింగ్ వచ్చేసి బాక్స్ బుద్దలైపోయే టటంటడా ఈ సాంగ్‌తో స్టార్ట్ అయిందనమాట. సో, అయిపోయిన తర్వాత మళ్ళీ చంటి అండ్ సూర్య, శ్రీహాను వీళ్ళు కూర్చొని ఉన్నారనమాట. కూర్చొని చాలా ఫన్ చేసుకుంటున్నారు. అండ్ అదే కాకుండా నిన్న నైట్ ఫాయమా, సూర్య అసల సూపర్ ఫన్ చేశారనమాట. మిడ్‌నైట్ మార్నింగ్ 3:30, 4 ఆ టైంకి అరౌండ్ వాళ్ళు పొటాటోస్‌ని సంథింగ్ ఏదో మిక్స్ చేసి ఓవెన్‌లో పెట్టేసి తింటున్నారు. మధ్యలో ఆరోహి జాయిన్ అయింది. మధ్యలో రాజ్ జాయిన్ అయ్యాడు. నాకైతే ఫుల్ నవ్వొచ్చిందనమాట నైట్ అయితే. అండ్ ఇకపోతే నామినేషన్స్‌కొచ్చేస్తే ఫస్ట్ నామినేషన్ ఆరుహి అనమాట. సో, ఆరుహి ఆదిరెడ్డికి నామినేట్ చేసింది. ఇది ఎంత సిల్లీ రీజన్ అని అనిపించిందనమాట. ఇంకా ఇక్కడే ఉన్నారా ఏంట్రా అని అనిపించింది. ఏంటి అనంటే, సో, అందరితో నాకు అంతో కొంతో ర్యాపో ఉంది. మీతో అయితే ర్యాపో లేదు, కనెక్టివిటీ లేదు అని చెప్పేసైతే నామినేట్ చేయడం జరిగింది. అండ్ అందరిది ఇక్కడ కవర్ చేస్తాను. ఆదిరెడ్డి ఛాన్స్ వచ్చినప్పుడు ఆదిరెడ్డి ఆరోహితో మాట్లాడతానని చెప్పేసి ఆరోహిని అడుగుతున్నాడనమాట. ఈ హౌస్‌లో ఆట ఆడని వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలా, మీతో ర్యాపో లేని వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలా అంటే, ఆబ్వియస్‌గా ఆట ఆడని వాళ్ళే వెళ్ళాలి అని చెప్పేసి చెప్పింది. మరి మీతో ర్యాపో లేనందుకు నేనెందుకండి వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడనమాట. తర్వాత కొంచెం నాకు టాస్క్ పరంగా గానీ, ఇంట్లో గానీ అందరితో కనిపించట్లేదు అని చెప్పడం జరిగింది. నేనందరితో కనిపించట్లేదా? నేను ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ చేస్తున్నాను ఇక్కడ. అంత క్లియర్‌గా వర్క్ చేస్తున్నాను. మీకంటే ఎక్కువ టాస్క్ పెర్ఫార్మన్స్ ఉందంటే నాకంటేనా? నాకంటేనా అని అంటుంది. మీకంటేనే నువ్వేమన్నా ఇరగదీసేసావా ఏంటి అని జెప్పేసి అన్నాడనమాట. అబ్బా! మస్తు అనిపించింది నాకైతే. ఇరగదీసేసావా? నువ్వేమన్నా ఇచ్చి పడేసావా అన్నట్టు. తర్వాత
ఆ! ఆదిరెడ్డి వచ్చేసి 'మెరీనా అండ్ రోహిత్‌కి' నామినేట్ చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సింగిల్ బ్రెయిన్‌తో ఆలోచించి ఆడితే, మీరు మాత్రం డబుల్ బ్రెయిన్ వర్క్ చేస్తది. మీకు అదొక అడ్వాంటేజ్ అనంటే, ఆ అడ్వాంటేజ్ మేము తీసుకున్నది కాదు. బిగ్ బాస్ ఇచ్చింది అనంటే, అదే బిగ్ బాస్ మీకొక తెలియకుండానే మీకొక అడ్వాంటేజ్ ఇచ్చారు. సో, ఆ అడ్వాంటేజ్ నాకు నచ్చలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తన్నా అంటే, అది బిగ్ బాస్ డెసిషన్‌నే నామినేట్ చేస్తున్నారు మీరు అంటే, అవును బిగ్ బాస్ డెసిషన్‌నే నామినేట్ చేస్తున్నా అని చెప్పేయడం జరిగింది. అక్కడ ఆదిరెడ్డి అయిపోయింది. అండ్ ఇక్కడ మెరీనా రోహిత్ వచ్చేసి సేమ్ ఆదిరెడ్డికి నామినేట్ చేశారనమాట. ఏంటి అనంటే, "నువ్వు నాకు నామినేట్ చేసావు కదా! ఆ రీజన్ ఇన్వాలిడ్ అనిపించింది" అని చెప్పేసి. అంటే సేమ్ టిట్ ఫర్ టాట్ లాగా అనమాట జరిగింది. అండ్ ఇక్కడ ఇనయ వచ్చేసి చెప్పింది బాబోయ్! ఇనయ వచ్చేసి ఆదిరెడ్డికి ఏం రీజన్ ఇచ్చింది అనంటే ఆహ్, సిల్లీ రీజన్. అసలదొక రీజనా అని చెప్పేసి అనిపించిందనమాట. ఏంటి అంటే మెరీనా రోహిత్‌ని మీరు స్ట్రాంగ్ మీకొక అడ్వాంటేజ్ ఉంది. మీరు 2 బ్రెయిన్స్ అని అన్నారు గదా! నాకు మీతో కంపేర్ చేసుకుంటే నేను కొంచెం వీక్ అంటే మీరు హైట్ ఉన్నారు. అది ఇది అని చెప్పేసి హైట్ ఉంటే నామినేట్ చేస్తారా? అబ్బా! ఏదో అనిపించింది. సో, అయితే ఆదిరెడ్డి చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నాడు. మీరు ఓకే. నేను స్ట్రాంగ్ అని చెప్పేసి నామినేట్ చేస్తున్నారు గదా! అని చెప్పేసి తీసుకున్నాడనమాట. అబ్బా! ఏం నామినేషన్ రా అని అనిపించిందనమాట. నెక్స్ట్ వచ్చేసి శ్రీహాన్ వచ్చేసి గీతుకు నామినేట్ చేశాడు. సో, ఇదేం రీజన్ రా అనిపించింది ఇది గూడా. ఏంటి అనంటే ఏమో శ్రీహాన్ ఇంకా కొంచెం మెచ్యూర్డ్‌గా అదిగా ఇదిగా మాట్లాడతాడేమో, అట్లా ఆలోచిస్తాడేమో అని అనుకున్నా కానీ ఇక్కడేదో కొంచెం దెబ్బేసేసింది. ఏంటి అంటే యాక్చువల్లీ రీజన్ ఏంటి అనంటే నువ్వు నైట్ వాష్‌రూమ్‌కి వెళ్ళావు. అక్కడ ఏం జరిగిందో, ఏం చూసావో, ఏమైందో నాకైతే తెలీదు. బట్ అక్కడ ఏమన్నావంటే అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏందిది ఒక్కడికి గూడా సిగ్గు లేదు. ఈ మగోళ్ళందరికీ బుద్ధి లేకుండా పోతుంది అనన్నావు. అక్కడ మగోళ్ళందరూ అని చెప్పేసి మగవారిని అందరిని అనన్నావు. ఎందుకు అది నాకు నచ్చలేదు అని చెప్పేసి అన్నాడు. సో, అక్కడ గీతు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఆ గీతు అయితే మంచిగానే డిఫెండ్ చేసుకుందనమాట. అక్కడ అనింది, "ప్రతి కుక్కకి ఒక రోజొచ్చిద్ది" అనంటే నిజంగా కుక్కకి ఒక రోజొస్తుందని గాదు. సో, అదొక సేయింగ్. నేనలాగా అట్లా ఉండి అది చాలా క్యాజువల్‌గా ఉన్నా. ఈ మగ పిల్లలకాయలకేంటి బుద్ధి లేకుండా పోయింది అని జెప్పేసి చాలా క్యాజువల్‌గా అన్నాను అని జెప్పేసి అనింది. అయినా అక్కడ ఏముంది శ్రీహాన్ వెళ్లి అందరితో చెప్పుంటే బావుండేదని నా ఫీలింగ్. అది ఒక వాష్‌రూమ్ ఇష్యూ. అది శ్రీహాన్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని అందరికి వెళ్లి చెప్పుంటే బావుండేదని జెప్పేసయితే నాకనిపించింది. సేమ్ అదే అనంటే నేను వెళ్లి అందరితో చెప్తాను. నేను చూడలేదు గదా! నేను విన్నది ఎలా చెప్తాను అని జెప్పేసయితే అక్కడ చెప్పడం జరిగింది. బట్ గీతు వచ్చేసి చాలా స్ట్రెయిట్ అండ్ చాలా బోల్డ్‌గా కరెక్ట్‌గా తన పాయింట్ తను పెట్టింది అని జెప్పేసి నాకైతే అనిపించింది. ఇక్కడొచ్చేసి సుదీప గారొచ్చేసి గీతుకి సేమ్ రీజన్‌తో నామినేట్ చేశారనమాట. సో, రీజన్ ఏం చెప్పారంటే, "నీకు ఓసీడీ ఉందనుకుంటా. నీకెలా ఉందో నాకు కూడా ఉంది ఓసీడీ. కానీ ఇది మనిల్లు గాదు. సో, ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలమ్మా. అండ్ ఎవరెవరు వాష్‌రూమ్‌కి ఎట్లా పోతున్నారు? ఎప్పుడు పోతున్నారు? అక్కడ ఏం జేస్తన్నారు? ఎవరికేం తెలుసు? ఎవరికేం తెలీదు గదా! నువ్వు డ్రాప్‌లెట్స్ చూసే నువ్వంత మాట్లాడుతున్నావు. అంతకు మించినవి, దానికి మించినవి చూసాము. మేమేం చేస్తన్నాము? మేము కామ్‌గా ఉండట్లేదా? మేమేమన్నా అంటున్నామా? మేమేమన్నా మాట్లాడుతున్నామా?" అని జెప్పేసి అన్నది. ఏ ఏమిరా స్వామి! ఏం రీజన్స్ రా? ఏం మాట్లాడుతుందిరా సుదీపక్క అని జెప్పేసి అనిపించిందనమాట. అయినా అక్కడ తప్పే ఉంది నాకర్థం గాట్లేదు. అక్కడ తప్పే ఉంది. ఒకవేళ పాటిస్తే తప్పే ఉండిద్ది? ఏముండదు. సో, అయితే అట్లాగనమాట. గీతు అక్కడికి చెప్పింది. ప్రతి ఒక్క ఆడపిల్లకి నేనైతే చెప్పాను వెళ్లి అని చెప్పేసి అడుగుతుందనమాట. చెప్పాను. అందరితో పర్సనల్‌గా వెళ్లి చెప్పింది అనంట. సో, ఇది మన ఇల్లు గాదు. ఇక్కడ 4 గోడల మధ్యలో ఏం ఉండట్లేదు. మనం 4 గోడల మధ్యలో ఉంటే ఏదైనా జేసుకోవచ్చు. అది ఇది అని జెప్పేసి సుదీప అయితే మాట్లాడింది. అబ్బాయిలకి చెప్పొద్దని జెప్తుంది నార్మల్‌గా అయితే. ఇదేం రీజనో నాకైతే అర్థం గాలేదనమాట. సుదీప్ అక్క 4 గోడల మధ్య అంటే అందుకే కనిపించట్లేదేమో అని జెప్పేసి అనుకున్నాననమాట నేనైతే. నెక్స్ట్ వచ్చేసి ఫైమ వచ్చేసి రేవంత్‌కి నామినేట్ చేసిందనమాట. సో, రేవంత్‌కి నామినేట్ చేసిన రీజన్ మంచిగా అనిపించింది నాకైతే. ఏంటి అనంటే అన్నకి కోపం ఎక్కువ. అది అందరం చెప్పేసాం గూడా. అందరం చెప్పాము ఆల్రెడీ. సండే ఫండే రోజు గూడా అగ్రెషన్ వచ్చేసింది. కోప్పడ్డాడు అక్కడ గూడా. అది నాకు నచ్చలేదని జెప్పేసి చెప్పిందనమాట. రేవంత్ వచ్చేసి యాక్సెప్ట్ చేసాడు. తెలిసిందే గదా! రేవంత్ యాక్సెప్ట్ చేసేస్తాడు. మన గీతక్క గూడా యాక్సెప్ట్ చేసేస్తది. కానీ పాటించాలి. ఆ పాటించడంలోనే ఉండిద్ది అంతా. నెక్స్ట్ వచ్చేసి గీతు వచ్చేసి రేవంత్‌కి నామినేట్ చేసిందనమాట. యాక్చువల్లీ అక్కడ ఏం చెప్పింది అంటే, రేవంత్ అన్న ఎప్పుడు కామెడీ చేస్తాడు. అందరిని నవ్విస్తున్నా అని చెప్పేసి అనుకుంటాడు. కానీ అప్పుడప్పుడు ఓవర్ బోర్డ్ అయిపోతూ ఉంటాయి. సో, ఆ జోక్స్ అది నాకు నచ్చదు. ఆ అగ్రెషన్ గూడా అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, అయిపోయింది. అండ్ ఇంకొక పాయింట్ చెప్పింది. అది ఎప్పుడు చెప్పింది? తర్వాత చెప్పిందనమాట. రేవంత్ పాయింట్ వచ్చినప్పుడు చెప్పింది. అప్పుడే మాట్లాడుకుందాం. సో, నెక్స్ట్ వచ్చేసి అర్జున్ వచ్చాడు. అర్జున్ వచ్చేసి రేవంత్‌కి నామినేట్ చేసాడనమాట. అది తెలిసిందే గదా! చెప్పాను గదా! వీడి జోక్స్ ఓవర్ బోర్డ్ అయిపోతాయి. జోక్స్ అదే కాకుండా అగ్రెషన్ గూడా ఉంది. ఆ అగ్రెషన్ కూడా అనుకోకుండా అట్లా వచ్చేస్తదనమాట. సో, అని చెప్పేసి రీజన్ చెప్పేసి ఫ్రెండ్‌ని కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్పాను. నేనేమి సేఫ్ గేమ్ ప్లే చేయట్లేదు అని చెప్పేసి క్లియర్‌గా చెప్పాడు. నాకైతే అర్జున్ రేవంత్‌ని నామినేట్ చేయడం సూపర్ అనిపించింది నాకక్కడ.
అదైతే అనిపించిందనమాట. ఎందుకంటే తెలిసిందే కదా! మనోడు శ్రీ సత్యాని చెల్లి, వసంతిని చెల్లి అనమంటున్నాడు. ఎవరిని పడితే వాడిని చెల్లి అని అనమంటున్నాడనమాట. సో, నచ్చదు కదా చాలా మందికి. సో, అది. నెక్స్ట్ వచ్చేసి నేహ గీతుకి నామినేట్ చేసింది. ఈ నామినేషన్ ఉంది. అరగంట, గంట పైన జరిగింది. నాకైతే సోదిలా అనిపించిందనమాట. సోది రీజన్ అనమాట. పోనీ వాలిడ్ రీజన్ అయినా అనుకోవచ్చు. వాలిడ్ రీజన్ అయితే అనుకోవచ్చు. పర్లేదు ఇంతలాగా వాదించుకున్నారు అని చెప్పేసి. అది సోది రీజన్ అనమాట. ఏంటి అనంటే గీతుకి రీజన్ ఏం చెప్పిందంటే, "నువ్వు ఫుల్ ఆన్ నెగటివిటీలో ఉంటావు. రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు. నాకు బిగ్ బాస్ నేను రెడ్ కార్డ్ ఇచ్చేస్తే పోతాను. అది ఇది అని నెగెటివ్‌గా ఆలోచిస్తా ఉంటావు. ఆ నెగటివిటీ అన్నది నా మీద ఇంపాక్ట్ పడుతుంది. నేను నెగెటివ్ అయిపోతున్నాను" అని చెప్పేసి అనుంటుంది. అండ్ అక్కడ గీతు కూడా వాదిస్తుంది, మాట్లాడుతుంది. అండ్ అదే కాకుండా ఏం చెప్పింది అనంటే నేహ, మోటివేషనల్‌గా మాట్లాడతావు గదా! నువ్వు కీడించు, మేలించు ఇదేదో చెప్పిందబ్బా రీజన్ ఏదో. నెగెటివ్ అంటే నాతో అప్పుడు గీతు అనిందనమాట. "నీకు నాతో మాట్లాడడం నేను నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నా అని అనిపిస్తే నువ్వు నాతో మాట్లాడడం మానేయి. ప్లీజ్ అవాయిడ్ మీ" అని చెప్పేసి అనిందనమాట. "నన్ను అవాయిడ్ చేస్తే మంచిది. నన్ను అవాయిడ్ చేసేయి" అని చెప్పేసి అనింది. ఇదే నెగటివిటీ అనంటే అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ పైన లాగ్ చేశారనమాట. అంత స్ట్రాంగ్ రీజన్ అయితే కాదు నిజంగా. అండ్ తర్వాతొచ్చేసి చంటి వచ్చేసి గీతుకి నామినేట్ చేశాడనమాట. కొంతవరకు ఓకే. మంచిగానే అనిపిచ్చింది పాయింట్. తర్వాత దొబ్బేసేసాడనిపిచ్చిందనమాట. బావుంది రీజన్ కానీ ఒక పాయింట్ వరకు అని చెప్పేసుకోవాలి. ఏంటి అనంటే అందరికీ చెప్తూ ఉంటావు గదా! వర్క్ కోసం అది ఇది. ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అని అంటావు కదా! కానీ నువ్వది చెయ్యవు అలాగా. నువ్వంటావు గదా! 10 మందిలో చెప్పడం కాదు, పక్కకి తీసుకెళ్ళి చెప్పండి అని చెప్పేసి చెప్తావు గదా! కానీ అదే సిట్యుయేషన్‌లో మళ్ళీ నువ్వైతే అదే 10 మంది ముందు పక్కనోడి పాయింట్స్ అన్నీ పెడతావు అని చెప్పేసి చెప్పాడనమాట. అండ్ అదే కాకుండా మనిషి ఇక్కడేం జరిగిందంటే హౌస్‌మేట్స్ అందరూ ఎందుకున్నారు ఏంటి అని అనిపిచ్చింది. ఏంటి అనంటే చంటన్ అన్నాడనమాట. మనిషికి ఉండే సంస్కారం ఎలా ఉంటది అంటే ఒక మనిషిని పక్కకి తీసుకెళ్ళి పర్సనల్‌గా చెప్తే బావుండిద్ది. కానీ ఈ బిగ్ బాస్ అనేది నామినేషన్స్ బయటకి చెప్పేసి సంస్కారం లేకుండా చేసేసాడు. అంటే నేను నిన్ను నామినేట్ చేస్తే సంస్కారం లేదని అని అంటావా? అని చెప్పేసి చంటి అని అన్నాడనమాట. అంటే నువ్వే కదన్నా నువ్వే అప్పుడు గీతు అనిందనమాట. "నువ్వే కదా సంస్కారం కోసం మాట్లాడుతున్నావు. అంటే నేను మాట్లాడానా అని అంటున్నాడు. అక్కడ బేసికల్లీ చంటి సంస్కారం కోసం మాట్లాడాడు. హౌస్‌మేట్స్ అందరూ ఏంటో బుద్ధిస్టుల్లాగా అలాగా స్తంభాల్లా నుంచొని ఉండిపోయారనమాట. ఒక్కడు గూడా మాట్లాడామని ఒక్కడు గూడా చెప్పలే. ఒకళ్ళైతే అసలు చెప్పలేదని జెప్పేసి అన్నారనమాట. ఏందో నాయనా స్వామి ఎందుకున్నారా ఏంటా అని అనిపిచ్చింది. వీళ్ళందరూ మాత్రం చాలా వెల్ ప్రిపేర్డ్‌గా వచ్చారు సార్. అదైతే అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి అభినయ అండ్ శ్రీ సత్య షానీని నామినేట్ చేశారనమాట. పెద్ద రీజన్ ఏం గాదు. ఏంటి అనంటే అందరిలో కోపం చూసారంట వీళ్ళు. షానీలో మాత్రం కోపాన్ని చూడలేదు. చాలా కూల్‌గా ఉంటున్నాడు. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని అనిపిస్తుంది అని జెప్పేసి ఇద్దరు సేమ్ రీజన్‌తో షానీని చేశారనమాట. షానీ టర్న్ వచ్చినప్పుడు షానీ ఏమో కూల్‌గా వచ్చేసి మాట్లాడాడు. ఫస్ట్ నేనొక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. నేను ఇట్లే ఉంటాను. నేను బయట గూడా ఇట్లానే ఉంటాను. నాకు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. నేనెలా ఉంటాను, ఏంటి అన్నది. నాకైతే కోపం రాదు. ఇంకా మీరైతే నాకు కోపం తెప్పించండి. నన్ను సతాయించండి. నన్ను ఇరిటేట్ చేయండి. మీరైతే ఏదైనా చేసి 21 మెంబర్స్ హౌస్‌మేట్స్ నన్నైతే సతాయించి నాకైతే కోపం తెప్పించండి అని చెప్పేసి అన్నాడు. ఆ హౌస్‌మేట్స్ అందరూ క్లాప్స్ కొట్టారు. ఎందుకు క్లాప్స్ కొట్టారు? ఎందుకు క్లాప్స్ కొట్టారంటారు? నాకు గూడా అర్థం కాలేదు. అక్కడ ఎందుకు క్లాప్స్ కొట్టారో ఏంటో. సో, అది తర్వాత అట్లా అంటూనే అభినయాని నామినేట్ చేశాడనమాట. అది గూడా పెద్దగా రీజన్ ఏం లేదు అని జెప్పేసి టిట్ ఫర్ టాట్ లాగా ఇచ్చేసాడు మనోడక్కడ. తర్వాతొచ్చేసి సూర్య వచ్చాడు. సూర్య వచ్చేసి గీతుకు నామినేట్ చేశాడనమాట. సూపర్ పాయింట్ అని అనిపిచ్చింది. ఏంటి అనంటే సో ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఆడామో, ఆ టాస్క్‌లో గీతూ కార్డ్స్ అన్నిటిని పట్టేసుకొనుంది. నాకు కేవలం ఎన్ అనే లెటర్ వల్ల దొరకకపోవడం వల్ల నాకు లేట్ అయింది. నీ వల్ల నేను ఓడిపోయాను అని చెప్పేసి అనిపిచ్చింది. అని చెప్పేసి చెప్పాడనమాట. సూపర్ పాయింట్ అని అనిపిచ్చింది. అండ్ అదే కాకుండా నువ్వు అక్కడ ఎక్కడైనా దాచిపెట్టుకోవచ్చు. ఆడోళ్ళైనా, మగోళ్ళైనా గేమ్‌లో ఒక్కటే, తీసుకున్నా సమానమే అని అన్నావు గదా! అది నాకు నచ్చలేదు. సో, నువ్వు అంటావు గదా! కీడించినా, మేలించినా ఎలాగైతే చెప్తావో, మా నాన్న నాకు ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి అని చెప్పారు. నేను లేడీస్‌కి రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. ఓకే. వెల్ గుడ్. సో, అది తర్వాత నీకు ఈ పాయింట్ చెప్పాడు. నీకు గేమ్‌లో నీ స్ట్రాటజీస్ నీకెంత ఇష్టమో, నాకు నా వాల్యూస్ అంతే ఇష్టం అని చెప్పేసి, అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పాడు. నైస్. సూపర్ అనిపించింది. అండ్ తర్వాత గీతు ఏదైతే డిఫెండ్ చేసుకుందో, ఆ డిఫెండ్ చేసుకోవడం సూపర్ అనిపించిందనమాట ఇంకోటి. సో, చెప్పింది.
కొన్ని పాయింట్స్ అనేవి చెప్పింది గీతు అయితే. సో, 'బిగ్ బాస్' అనేది మీ అందరికీ గేమేమో, ఇదొక రియాలిటీ షో ఏమో, కానీ నాకు వార్. నాకిదొక వార్‌లా చూస్తాను. నాకు పక్కోడు కంటెస్టెంట్‌లాగా కనిపించడు. వాడు నా టార్గెట్‌లాగా కనిపిస్తాడు. ప్రతి ఒక్కడు నాకు టార్గెట్‌లాగా కనిపిస్తారు. నేనిక్కడికి విన్ అవ్వడానికే వచ్చాను. నేను విన్నర్‌ని అవ్వడానికి వచ్చాను అని చెప్పేసి నేహ దగ్గర కూడా చెప్పింది ఈ పాయింట్. సో, అంత స్ట్రాంగ్‌గా చెప్పిందనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అండ్ లవ్ ఇన్ 'బిగ్ బాస్' అని చెప్పేసి చెప్పింది. నేను విన్నర్‌ని అవ్వనీకే వచ్చిన అని చాలా స్ట్రాంగ్‌గా చెప్పింది నేహ దగ్గర. సో, ఈ పాయింట్ చెప్పిందనమాట. సో, సూపర్ అనిపించింది. ఇట్లాంటి వాళ్ళే కావాలి 'బిగ్ బాస్‌కి' కూడా అని 'బిగ్ బాస్' గూడా అదే అనుకుంటారు. అంత స్ట్రాంగ్‌గా పుట్ ఆన్ చేసేవాళ్ళు ఉండాలి అని జెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి 'కీర్తి' వచ్చేసి రేవంత్‌కి నామినేట్ జేసింది. ఇదేం రీజన్ రా స్వామి! రేవంత్ అరవడంలో తప్పులేదనిపించిందనమాట ఇక్కడ. ఏంటంటే సిల్లీ, సిల్లీ రీజన్స్‌కే అనమాట. బ్యాక్ స్టాబ్ తర్వాత నువ్వు నాతో మాట్లాడడం లేదని, మళ్ళీ తడి టవల్ మీద కూర్చుంటే అది నా టవల్ అని చెప్పి తెలియగానే వెంటనే లేచి పక్కన పెట్టేయడం. శ్రీ సత్యాన్ని పక్కకు పద ఎళ్లి మాట్లాడుకుంటానని అనడం. సో, ఈ రీజన్స్ పెట్టి నామినేట్ చేసిందనమాట. అక్కడ రేవంత్‌కి అండ్ కీర్తికి మధ్య చాలా డిస్కషన్ జరిగింది. మధ్యలో అరిచేసుకున్నారు గూడా ఇద్దరు. సో, మనోడికి కూడా కోపమొచ్చేసింది. కోపం రావడంలో అస్సలు తప్పేం లేదని అయితే నాకైతే అనిపిచ్చింది. సో, అది అన్ని పాయింట్ టు పాయింట్ అయితే క్లియర్ చేసాడనమాట రేవంత్ అయితే అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజొచ్చేసి రేవంత్‌కి నామినేట్ చేసాడు. రేవంత్‌కి ఏం నామినేట్ చేసాడంటే అన్నీ క్లియర్‌గా ఈసారైతే క్లియర్‌గా పుట్ ఆన్ చేసాడు అతని పాయింట్స్ అన్నీ అని చెప్పేసయితే నాకనిపిచ్చింది. అండ్ రాజ్ కోసం పాపం అనిపిస్తుందనమాట. ఏంటి అనంటే పాపం నాగ్ సార్ అనడం వల్ల పాపం చాలా ఫీల్ అయిపోయి నైట్ అంతా నిద్ర కూడా పట్టలేదనమాట రాజ్‌కి. అయ్యో! పాపం అని అనిపిచ్చింది నాకు గూడా. సో, రేవంత్‌కి చాలా ఒక 6 పాయింట్స్ అట్లాగా చెప్పాడనమాట. బ్రో నువ్వు ఏదో కార్నర్‌లో నువ్వే తోపు అని అనుకుంటావు. నీ ప్రొఫెషన్‌లో నువ్వే తోపై ఉండొచ్చు. బట్ ఇక్కడ ప్రతి ఒక్కడు ప్రొఫెషన్‌లో వాడికి వాడే తోపు అని చెప్పేసి చెప్పాడు. అండ్ అదే కాకుండా ఆంటీ అండ్ నేను నీకు చెప్పాను బ్రో నువ్వంటే నాకు చాలా ఇష్టమని లైక్ ఫ్యాన్ అని చెప్పేసి. ఎందుకంటే ఒక ఆటోలో వెళ్తున్నప్పుడు ఆంటీ వచ్చేసి మీకోసం చాలా చెప్పింది అని చెప్పేసి. ఈ ఆంటీ టాపిక్ ఎందుకొచ్చిందా అనుకున్నాననమాట. బట్ చెప్తున్నాడు మంచిగా చెప్తున్నాడు. నీ బిహేవియర్ మంచిదే బ్రో అండ్ కాదు అని అనట్లేదు. కానీ అదే బిహేవియర్‌లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. అగ్రెషన్ అయిపోతావు అది ఇది. నువ్వు కామెడీ చేస్తావు. బట్ ఏంటి అనంటే నువ్వు నీ మీద కామెడీ చేస్తే తీసుకోలేవు అని ఒక పాయింట్. ఇలాగ ఒక 6 పాయింట్స్ చెప్పాడు. అండ్ అదే కాకుండా గీతుకి వర్స్ట్ పెర్ఫార్మర్ ఏసేటప్పుడు వర్స్ట్ పెర్ఫార్మర్ ఆ అమ్మాయికి వేయను అని అన్నావు. అండ్ అదే కాకుండా ఆరోహితో గొడవ అది చాలా చిన్న గేము. అది హాట్‌స్టార్ టాస్క్‌లో నువ్వు చాలా అగ్రెసివ్ అయిపోయావు. ఇలా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. నాకు నచ్చవు అని చెప్పేసి అన్నాడు. అక్కడ రేవంత్ ప్రతి ఒక్క దానికి క్లారిటీ ఇచ్చాడనమాట. మీరన్నారు గదా! నాకు పొగరు లేదా అది తోపు అది ఇది అని చెప్పేసి. నేను ఒప్పుకుంటాను అందరూ తోపే అని. బట్ నాకు అదే పొగరుంటే నేనసలు ఈ గేమ్‌కే వచ్చేవాడిని గాదు. ఇక్కడ ఆడేవాడినే గాదు. అండ్ ఇట్లాగా అన్నిటికి క్లియర్ చేశాడనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేవంత్ వచ్చేసి గీతుకి నామినేట్ చేశాడనమాట. పెద్దగా రీజన్స్ ఏం లేవని చెప్పుకోవాలి. బట్ ఏంటంటే ఏదో చెయ్యాలి గదా! అని చెప్పేసి చేసేసాడు. ఏదో చేయాలి గదా! అని చేసేసాడు. పాయింట్స్ చెప్పాడు అయిపోయిందనుకోవచ్చు. కొన్ని మాటలనేసాడనమాట. ఏంటి అంటే అశుద్ధి దాని మీద రాయి వేస్తే నా మీదే చల్లిద్ది, నా మీదే పడిద్ది అన్నట్టు. అంటే అక్కడ షిట్ అంటే గీతు నువ్వు షిట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మాట ఏదో నాకు నచ్చలేదనమాట. సో, అదే కాకుండా నా ప్రొఫెషన్‌లో నేను తోపని చెప్పుకోను. నా ప్రొఫెషన్‌లో నేను గుడ్‌గా అంటే మంచిగా ఉన్నానని చెప్పుకుంటాను అంతే. సో, నేను మీకు అర్థం కావట్లేదంటే అది నా ప్రాబ్లమ్ కాదు. అది మీ ప్రాబ్లమ్. మీకు కన్నింగ్‌గా కనిపిస్తున్నాను, మీకు అగ్రెసివ్‌గా కనిపిస్తున్నాను, ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా కనిపిస్తున్నానంటే అది నా ప్రాబ్లమ్ కాదు. అది మీ ప్రాబ్లమ్ అని చెప్పేసి క్లియర్‌గా చెప్పాడనమాట. సో, అది నెక్స్ట్ వచ్చేసి అక్కడ గీత వచ్చేసి క్లియర్ చేసిందనమాట ఒక పాయింట్. ఏంటి అనంటే రేవంత్ అన్నకి ఒక పాయింట్ చెప్పాలి. ఏంటి అంటే మీరు జోక్స్ వేస్తారు. అది ఓవర్ ద బోర్డ్ ఎళ్ళిపోతాయి. ఏంటి అనంటే నేను జైల్‌లో ఉన్నాను. నైట్ అంతా దోమలు కొట్టుకొని పురుగులు అవి ఇవి వచ్చి నాకు నైట్ అంతా నిద్ర పట్టకపోతే నైట్ అంతా నిద్ర పట్టలేదు నాకు అనంటే అప్పుడు మీరేమన్నారంటే, ఆదిరెడ్డి గారు నిద్రపోనివ్వలేదా? పడుకోనివ్వలేదా? అని చెప్పేసి అన్నారనమాట. అది నాకు సుర్రుమని మండిపోయింది అని చెప్పేసి అన్నాడు. మనోడు అట్లాంటి జోక్స్ తగ్గించుకుంటే బావుండనిపించింది. నెక్స్ట్ వచ్చేసి వాసంతి వచ్చేసి ఫైమాకి నామినేట్ చేసిందనమాట. సో, ఈ రీజన్ ఉంది. కొట్టాలనిపించింది నాకైతే. సో, ఆ రీజన్ ఏంటి అనంటే, నువ్వు నన్ను చూసి నవ్వట్లేదు. ఈవెన్ స్మైల్ ఇస్తే బావుండిద్ది అని చెప్పేసి నామినేట్ చేసింది. ఈ నామినేషన్ కోసం అసలు మాట్లాడుకోవడం వేస్ట్ అని అనిపించింది. సో, నెక్స్ట్ వచ్చేసి ఆదిత్యకి ఐ మీన్ వాట్ ఆదిత్యకొచ్చేసి ఇద్దరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఇచ్చారనమాట బిగ్ బాస్. అక్కడొచ్చేసి ఆదిత్య నలుగురికి రీజన్ ఇచ్చాడు. అంటే గీతతో మాట్లాడాడు అండ్ అలాగే రేవంత్‌తో మాట్లాడాడు. రేవంత్‌ని నాకు రిలేటివ్‌లీ క్లోజ్ అని జెప్పేసి అన్నాడు రేవంత్‌ని. అండ్ గీతక్క కోసం నీకు స్ట్రాటజీలుండొచ్చు. కానీ గెలిచే విధానం వేరు అది ఇది అని జెప్పేసి చాలా చెప్పాడు. అవన్నీ ఎందుకులెండి ఇప్పుడు. బట్ డైరెక్ట్‌గా ఎపిసోడ్‌లో అయితే షానీని అండ్ రాజ్‌ని నామినేట్ చేశాడనమాట. యాక్చువల్లీ షానీని నామినేట్ చేయడం ఇష్టం లేదు ఆదిత్యకి. రాజ్ అయితే ఉన్నాడు. బట్ ఇనియా దగ్గరికి 3, 4 సార్లు ఎళ్ళింది లైవ్‌లో చూస్తే చెయ్యి. బట్ ఇనియాని చేయడం ఎందుకులే అని అనుకున్నాడేమో. రాజ్‌ని, షానీని చేశాడనమాట. సో, అది లాస్ట్‌కి నామినేషన్స్‌కొచ్చేస్తే ఏంటి అంటే రేవంత్, గీతు, ఆదిరెడ్డి
ఫైమా, రాజ్, అభినయ, షాని, మెరీనా అండ్ రోహిత్ వీళ్ళైతే నామినేషన్స్లో ఉన్నారు. అండ్ ఇదైతే పెద్దగా గొప్పగా చెప్పుకునే ఎపిసోడ్ కాదు, బట్ ఏదో జరగాలి కాబట్టి జరిగిందనమాట. అండ్ ఇది ల్యాగ్ అయినట్టయితే కనుక 1.25లోనో 1.5x పెట్టుకొని చూడండి. అది. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్.